శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీవేంకటేశాయ నమః. శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీమకరందే పరిమళపరిభోగ సచ్చిదానందే శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహితరంగః వచన సముద్రో న తారంగః. ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్రమిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః. మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధిమథన మందర పరమం దరమపనయత్వం మే. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ. ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఇది విష్ణు షట్పదీ స్తోత్రం అని ఆది శంకరాచార్యుల వారు రచించి అనుగ్రహించిన శ్లోకాలు. ఈ స్తోత్రం అనేది భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి చెప్పే ఒక శ్లోక రచన. ఇందులో ప్రధానంగా స్వామివారి గుణగణాలు, స్వామివారు ఎంత శక్తివంతులు, ఆయన మనల్ని అనుగ్రహించే అంతటి కరుణామయుడు, ఇట్లాంటి గుణగణాలు, ఈ విశేషాలన్నీ అందులో మనం చెప్తాము. చెప్పడం ఆయన చెప్పినందువల్ల ఆయన ప్రత్యేకించి తెలియడమని కాదు, మనం జ్ఞాపకం చేసుకోవడం. ఆయన ఇంతటి గొప్పవాడు, ఆయన ఇంతటి శక్తి సంపన్నుడు అని జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాకుండా మనలో ఉండే లోపాలు, మనలో ఉండే దోషాలు, వీటిని తొలగించు స్వామి, ఎలాగైనా నాకు మంచి చిత్తశుద్ధిని ప్రసాదించు అని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేయడం ఇలా చెయ్యాలని కూడా మనకు సరిగ్గా తెలియదు. మనం ఒక అయోమయ స్థితిలో ఉంటాం. ఎందుకు అంటే ఈ సంసారం అనే ఒక మహాసముద్రం అంటారు. ఆ సముద్రంలో చిక్కుకున్నవాడు ఎక్కడ మునుగుతున్నాడో, ఎక్కడ తేలుతున్నాడో, తను ఎట్లా గట్టుకు చేరుతాడో, అసలు గట్టుకు చేరే విధానం ఉందా, గట్టుందా అని కూడా సక్రమంగా తెలియదు. అందుకని అటువంటి వాడికి ఏం ప్రార్థన చెయ్యాలి అని తోచదు అసలు. అందుకని శంకర్ల వారు ఒక చక్కని మార్గాన్ని మనకు ఈ శ్లోకాలలో నిర్దేశించారు. ఇవి 6 శ్లోకాలు ప్రధానంగా. 7వ శ్లోకం ఫలశ్రుతి శ్లోకం. 6 శ్లోకాలు ఉండే దీన్ని శంకర్ల వారు షట్పది అన్నారు. షట్పది అనే శబ్దానికి తుమ్మెద అని అర్థం. దానికి 6 పాదాలు ఉంటాయి. అట్లాగే ఇందులో కూడా 6 శ్లోకాలు ఉన్నాయి. తుమ్మెద ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా పుష్పాలలో దానికి ఇష్టంగా వాలుతుంది, అలా ఉంటుంది అక్కడ. అందుకని ఇది కూడా ఈ షట్పది అనే ఈ స్తోత్రం కూడా, ఈ 6 శ్లోకాల స్తోత్రం కూడా మన ముఖమనే పద్మంలో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పారు. ముఖ పద్మంలో ఈ షట్పది స్తోత్రం నాకు ఎప్పుడూ ఉండని అని మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు. అది షట్పది స్తోత్రం. ఇందులో మొదటి శ్లోకం, మొట్టమొదట మనం
భగవంతుణ్ణి ఏమని ప్రార్థన చెయ్యాలట అంటే అవినయం అపనయ విష్ణు అని ప్రార్థన చెయ్యాలి. ఓ విష్ణుదేవుడా, విష్ణు అనేవాడు సర్వవ్యాపకుడని అర్థం. విష్ణు శబ్దానికి సర్వవ్యాపకుడు. నీవు సర్వత్రా వ్యాపించి ఉన్న మహానుభావుడు తండ్రి అని మొట్టమొదటిలోనే ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓ విష్ణు, ఓ సర్వవ్యాపకుడైన భగవంతుడా, నాలో ఒక దోషం కనిపిస్తోంది. నాకు అవినయం. ఎందుకో నాలో ఏదో ఒక గర్వం, ఒక గొప్పవాడిని ఒక భావం, అది ఏం చేస్తోంది నన్ను అంటే ఇతర వ్యక్తుల్ని, నాతో కలిసేటటువంటి ఇతర వ్యక్తుల్ని, రకరకాల వ్యక్తులు కనిపిస్తారు, రకరకాల వ్యక్తులు నాకు తటస్థపడతారు. ఆ తటస్థపడ్డప్పుడు వాళ్ళకంటే నేనేదో గొప్పవాడిని ఒక భావం ఏదో నాలో మెరుస్తూ ఉంటుంది అంతర్గతంగా. అందువల్ల ఏం చేస్తాను నేను? వాళ్ళను అగౌరవపరచడము, లేదా వాళ్లకు చిన్న చూపు చూసి ఏదో ఒక మాట మాట్లాడడము, నిర్లక్ష్యంగా మాట్లాడటము, ఇలా ఏవో చేస్తున్నానని తర్వాత తెలుస్తుంటుంది. తర్వాత తెలిస్తే ఏం లాభం? వాళ్ళ మనస్సు అంటూ నొప్పి పడిపోతుంది కదా. కనుక నాలో ఉండే ఈ ప్రధానమైన దోషాన్ని తొలగించు. ఇది నిన్ను చేరడానికి ప్రధానమైన ఆటంకం. ఎందుకంటే అందరిలోనూ నీవున్నావు. అందరిలో నీవు ఉంటే నిన్ను చూడకుండా నేను వాళ్ళని ఏదో తక్కువగా ఎందుకు చూస్తున్నాను, వాళ్ళని నిర్లక్ష్యంగా ఎందుకు చూస్తున్నాను, అది నాకు తెలియడం లేదు. అందుకని నన్ను ముందు ఈ అవినయం నుండి రక్షించు. అవినయం అపనయ, వినయరాహిత్యాన్ని, వినయం లేకుండా ఉండడాన్ని తొలగించు. నాలో ఉండే గర్వాన్ని, అహంకారాన్ని, నేననే ఒక భావాన్ని, ఆటంకాన్ని తొలగించు అని మొట్టమొదట ప్రార్థన చేశాడు. అవినయం అపనయ విష్ణు. తర్వాత ముఖ్యంగా నా మనస్సును ఏకాగ్రం కాకుండా చేస్తున్నటువంటి ఆటంకం నాలో ఉండే విపరీతమైన కోరికలు అన్నీ కాదు, ఒక పరంపరలాగా వస్తూ ఉంటాయి. ఇన్ని కోరికలతోటి మనస్సు ఒక చోట నిలకడగా నిలవదు. ఒక క్షణంలోనే 100 విషయాలపైకి అలా వ్యాప్తి చెందుతుంటుంది. అందువల్ల మనస్సు ఏకాగ్రంగా ఏదైనా ఒక విషయం పట్ల నిలవడం లేదు. అందుకని నాకు ఈ వ్యాప్తి, ఏకాగ్రత లేకుండా చేసేటటువంటి అధికమైన కోరికలు, వీటిని తగ్గించి ఏకాగ్రంగా ఉండేటట్లు కొన్ని ముఖ్యమైనవి, ఏవైనా పరోపకార సంబంధమైన విషయాలు, లేదా ఏదైనా గొప్ప విషయాన్ని నేను ఎదుటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అంటే ముందు నేను సాధన చేసుకుని తర్వాత ఎదుటి వాళ్లకు చెప్పేటట్లుగా, ఇట్లాగా నాకు ఏకాగ్రతను, కోరికల సంఖ్యను తగ్గించి ముఖ్యంగా పరోపకారం అనే ఒక ప్రధానమైన కోరికను బాగా బలంగా ఉండేటట్లు చేసి నన్ను ఉద్ధరించు స్వామి. దమయ మనః, మనస్సును దమించు, అణచు. కాస్త ఈ విస్తృతం పరిగెడుతున్నటువంటి ఈ కోరికల అశ్వాలను, కోరికలనే గుర్రాలను కాస్త నిగ్రహించి నిలకడగా ఉండి ఆ కోరికలను ఎలా తీర్చుకోవాలో, ఎలా నడపాలో అలా నడుపు తండ్రి అని దమయ మనః అని అన్నారు. శమయ విషయ మృగతృష్ణాం. ఈ లౌకిక వ్యవహారాల పట్ల మనస్సు పరిగెడుతుంటుంది. ఆ ఆకర్షణ, ఏమి ఆకర్షణ పెట్టావో భగవంతుడా నీవు పెట్టావు దీన్ని. అయితే ఆ ఆకర్షణ స్వభావం ఎట్లా ఉంది అంటే అది మృగతృష్ణలాగా ఉంది. మృగతృష్ణ అంటే ఎండమావుల్లో నీరుందని పరిగెడతాం. ఎండమావుల్లో నీరెందుకు ఉంటుంది? తీరా అక్కడికి పోయిన తర్వాత అయ్యో ఏమీ లేదే, ఇంత కష్టపడ్డామని అనిపిస్తుంది. కనుక ఈ ఎండమావుల్లాంటి ఈ లౌకిక విషయాలలో ఉండే సుఖం కోసం అక్కడ ఏదో మహాసుఖం ఉందని మన భ్రాంతి. మహాసుఖం ఎందుకు ఉంటుంది? ఎక్కడుంది? మహాసుఖం నీ దగ్గర మాత్రమే ఉంది తండ్రి. కనుక ఆ మహాసుఖం నీ దగ్గర ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నాకు ఈ లౌకిక విషయాలు అని ఎండమావులకు పరిగెత్తకుండా చేయి. విషయ మృగతృష్ణాం శమయ, దమయ మనఃశమయ విషయ మృగతృష్ణాం. ఇదైన తర్వాత నాకు ఎదుటివాళ్ల పట్ల ఒక దయాభావం కలిగేటట్లు చేయి.
సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఏదో తప్పు కనిపిస్తుంటుంది. నా చుట్టుపక్కల ఉండే వ్యక్తులందరిలో ఎప్పుడు ఏదో వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరని అనిపిస్తూ ఉంటుంది. మంచి ఉన్నా ఎంత ఉన్నా గ్రహించకుండా ఈ దోషాల వైపు మనసు పోతూ ఉంటుంది. దోషాలను క్షమించి వాళ్ళ పట్ల దయ చూచే స్వభావాన్ని నాకు పెంపొందించు. దోషాలు అందరిలో ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు? కనుక దోషాలను క్షమించి సమస్త ప్రాణులను దయతో చూచే స్వభావాన్ని నాకు పెంపొందించు. భూత దయాం విస్తారయ. ఈ భూత దయను నాకు ఎక్కువగా ఉండేటట్లుగా చెయ్యి, అధికంగా ఉండేటట్లు చెయ్యి. ఈ విధంగా నువ్వు చేస్తే అప్పుడు నేను ఈ సంసార సాగరం నుంచి బయటపడతాను. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఈ విధంగా నన్ను సంసార సాగరం నుండి బయటపడవే తండ్రి. ఇలా నువ్వు బయటపడవేయాలంటే ఒకటే మార్గం. నీ పాదార విందాలలో నా మనస్సు లగ్నమయ్యేటట్టు చెయ్యి. నీ పాదార విందాలు, నీ పాదపద్మాలు, ఆ పాదపద్మాలలో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది అంటే చెప్పడానికి లేనంత నిధి ఉంది అక్కడ. అంత నిధి ఉందనే విషయాన్ని నా జ్ఞాపకం చేయి తండ్రి. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే. శ్రీపతి పదారవిందం, శ్రీపతి శ్రీ మహావిష్ణువు యొక్క పదారవిందం, పాదపద్మాలు, 2 పాదపద్మాలు. అవి పద్మాలు. ఆ పద్మాలు ఎక్కడ వికసించి ఉన్నాయి? ఆ పద్మాలు అంటే దివ్యధుని, ఆకాశగంగలో అవి వికసించి ఉన్నాయి. ఆకాశగంగలో ఈ పాదపద్మాలు ఉన్నాయని మనం ఒక దృష్టితో చూస్తున్నాం. ఆకాశగంగ అంటే ఎంత పెద్దది, ఆకాశం అంత పెద్దది. అంత పెద్ద గంగలో శ్రీ మహావిష్ణువు పాదాలు ఉన్నాయి. నిజానికి శ్రీ మహావిష్ణువు పాదాలలో నుండి గంగ ఉద్భవించింది. అంటే పాదాలు పెద్దవి, గంగ చిన్నది. కానీ మనం అరవిందాలు అనుకుంటున్నాం కనుక, పద్మాలు అనుకుంటున్నాం కనుక గంగను పెద్దగాను పద్మాలను చిన్నగాను భావిస్తున్నాం. నిజానికి ఆ విష్ణు పాదాలను మనం భావిస్తుండగానే విష్ణు పాదాల కింద గంగానది అలా జలజల ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. దివ్యధుని మకరందే. అందుకని అది దివ్యధుని అంటే ఆకాశగంగ అనేది దివ్యగంగ. ఆ దివ్యగంగ గనక అది మహాపవిత్రమైంది, స్వచ్ఛమైంది. ఆ స్వచ్ఛమైన గంగలో ఆ స్వచ్ఛమైనటువంటి పాదపద్మాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అట్లా ఉందో అక్కడ అదంతా మకరందం, పద్మంలో మకరందం ఉన్నట్లుగా అదంతా కూడా మంచి సుగంధభరితమైనదిగా ఉంటుంది. మకరందం తీయగా కూడా ఉంటుంది, కమ్మగా, తీయగా, సుగంధభరితంగా. ఆ పాదపద్మాలు అంత మధురంగా ఉంటాయి. ఆ మాధుర్యాన్ని, ఆ మధురిమను మనం చక్కగా భావన చేసేటట్లు, ఆ మధురిమను అనుభవించేటట్లుగా చేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ పరిమళం, పుష్పానికి పరిమళం ఉన్నట్లుగా నీలో కూడా ఒక పరిమళం ఉంది. ఏమిటా పరిమళం అంటే సచ్చిదానంద లక్షణం. అంటే నీవు ఉన్నావు, ఉన్నవాడివి నీవే, కానీ ఇంకా మిగిలినదంతా ఏదో ఉందనుకోవడం భ్రాంతి. కనుక ఉన్నదంతా నీవే, సత్. ఆ ఉన్నట్లుగా నీకు తెలుసు కనుక తెలిసిన వాడివి నీవే. చిత్ అంటే జ్ఞానం, ఆనంద స్వరూపం. నీవు ఆ బ్రహ్మానంద స్వరూపానివి. కనుక ఈ సచ్చిదానంద స్వరూపం అనేదే మహాపరిమళం. ఆ పరిమళం అక్కడ కనిపిస్తోంది అని నీ పాదపద్మాలు చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేటట్లుగా చేయి తండ్రి. సచ్చిదానంద లక్షణం అందులో ఉంది, సచ్చిదానంద స్వరూపం అది అని నీ పాదపద్మాలను చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేటట్లుగా చేయి. ఆ విధంగా చేస్తే నాకు ఈ సంసారం అనే ఈ బంధంలో ఉండి, బాధల్లో ఉండి, బరువులో ఉండేటువంటి నాకు మనస్సంతా తేలికైపోతుంది. ఈ కార్యక్రమం, ఈ మొత్తం భౌతికమైన వ్యవహారం అంతా తేలికగా నేను దాటవేస్తాను, సుఖంగా ఉంటాను. భవభయఖేదచ్చిదే. భవభయఖేదచ్చిదే. ఈ పాదపద్మాలు ఏం చేస్తాయంటే ఈ సంసారం అనే భయాన్ని తొలగిస్తాయి. భయం, ఖేదం, దుఃఖం, దాన్ని తొలగిస్తాయి.
ఆ విధంగా ఉండే పాదాలు స్వామి నీవి అని నాకు నిరంతరం జ్ఞాపకం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అటువంటి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను అని స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు ఒక్కడే కదా, మరి ఒక్కడే భగవంతుడైనప్పుడు నాలో కూడా నీవు ఉన్నావు కదా, కనుక మరి నాలో కూడా నీవు ఉన్నావంటే నేను కూడా నీవైనట్లే కదా. అహం బ్రహ్మాస్మి అని కూడా వేదం చెప్తోంది. కనుక నేను నీవే అని అనుకోవచ్చు. అయితే ఒక చిన్న తేడా కనిపిస్తోంది తండ్రి అని భగవంతుడితో నివేదిస్తున్నాడు. భక్తుడు ఆ భగవంతుని తత్వాన్ని, తన తత్వాన్ని, ఆ భేదాన్ని చాలా సున్నితంగా సూక్ష్మంగా విశ్లేషించి చూపిస్తున్నాడు. సత్యపి భేదాపగమే నాథ, నాథ నాకు అధిపతివి తండ్రి నీవు, ఈ సమస్తానికి అధిపతివి, నాకు కూడా అధిపతివి నీవే. నాథ సత్యపి భేదాపగమే, నీకు నాకు భేదం లేదు నిజానికి. సత్యపి భేదాపగమే నాథ. అయితే తవ అహం న మామకీనస్త్వం, నేను నీవాణ్ణి అని చెప్పాలి. నీవేమో పెద్దవాడివి, నేను చిన్నవాణ్ణి. నీవేమో బృహత్ స్వరూపానివి, నీవేమో విభుస్వరూపానివి, నేనేమో అణుస్వరూపాన్ని. కనుక నేను నీవాణ్ణి అవుతాను. అంతేగాని నీవు అంత విస్తృతంగా ఉండేవాడివి ఇంత చిన్న అణువులోకి రావు. కనుక నీవు చిన్నవాడివి అయిపోతావు అలా చెప్తే. కనుక నేను నీవాణ్ణి. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. ఎట్లాగంటే ఒక అల ఉంటే ఆ అలను సముద్రానికి చెందింది ఈ అల అని చెప్తాం. అంతేగాని ఈ అలకు చెందింది సముద్రం అని అన్నాం. అల అనేది సముద్రంలో నుంచి వచ్చిన ఒక చిన్న భాగం. అట్లా నేను ఒక చిన్న అల లాంటి వాడను. సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. కనుక నేను ఎంతటి చిన్నవాడినో నాకు తెలుస్తోంది. తండ్రి, ఈ దృష్టితో నన్ను రక్షించు. నీవు ఇంతకుముందు ఎంతమందినో రక్షించావు, ఇంతకుముందు ఎంతమందిని నీవు రక్షించలేదు. సాధారణ మానవులైనటువంటి గోపగోపికలను కూడా రక్షించావు. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులా మిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి తిరస్కారః. నీవు గోవర్ధన గిరినెత్తి చిటికన వేలితో ఆ గోప బాలకులందరినీ కూడా, గోవులందరినీ కూడా రక్షించావు, అన్నిటినీ కూడా రక్షించావు. నీకు సాధ్యం కాని పని ఏముందయ్యా? కనుక ఉద్ధృత నగ ఆ గోవర్ధనగిరిని ఒక్కసారిగా ఎత్తగలిగావు. ఏం పెద్ద విశేషం అది నీకు? భూమండలాన్ని, ఎన్నో మండలాలను అంతటినీ కూడా అలా నిలిపినటువంటి మహానుభావుడివి. ఏది చెక్క, నీకేది చేతగానిది? నగభిధనుజ, ఈ మొత్తాన్ని రక్షించేవాడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడంతటి వాడికి సహకరించేవాడివి నీవు. దేవేంద్రుడు నిన్ను ఆశ్రయిస్తాడు, తండ్రి నన్ను రక్షించని. నీవేమో ఆయనకు తమ్ముడిగా ఉద్భవించావు వామనావతారంలో. నగభిధనుజ, నగభిత్ అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రునికి సోదరుడిగా జన్మించావు. నగభిధనుజ ధనుజ కులామిత్ర, రాక్షసులందరికీ నీ లక్షణం ఒకటే, రాక్షసులకు శత్రువు నువ్వు అంతే. ధనుజకులామిత్ర, ధనుజకులం వరకు అమిత్రుడవు, శత్రువు. ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే, నీవేమో ఎంతటి వాడివయ్యా, ఏదో ఈ రాక్షసులు వీళ్ళని ఇదేనా పని, ఇంతవరకేనా నీ శక్తి అంటే కాదు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. మిత్ర శశి దృష్టే, ఇది ఒక్కటి చాలు నీవెంతటి వాడివని ఊహించుకోవడానికి, నీవెంతటి వాడివని మనస్సులో నిలుపుకోవడానికి. మిత్ర శశి దృష్టే, సూర్యచంద్రులే నీ నేత్రాలు.
సూర్యుడేమో ఈ సమస్తాన్ని దర్శింపజేస్తున్నటువంటి ఓ మహానుభావుడు, మహా తేజస్సంపన్నుడు. అది ఎక్కడి సూర్యగోళం, అది నీ నేత్రం. అలాగే చంద్రుడు నీ నేత్రం, మనోనేత్రం. చంద్రమా మనసో జాత అని నీ మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు కనుక మనోనేత్రం కూడా నీవే. అలా మిత్ర శశి దృష్టే, ఇటువంటి నీ దృష్టి నా మీద పడితే ఇక నాకు ఈ సంసార సాగరం ఒక లెక్క. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. ఈ సంసారాన్ని తిరస్కరించి పడేయడం ఎంతసేపు తండ్రి? నీ ఒక్కసారి నీ ఆ చల్లని చూపు నా మీద ప్రసరిస్తే చాలు, హాయిగా సుఖంగా సులభంగా ఈ సంసారం నుంచి బయటపడేస్తాను. అంతటి గొప్పవాడివి, ఇంత చిన్నగా మా కోసం చిన్నగా ఉన్నటువంటి వాళ్ళం. ఏ భూమండలం ఎంత ఉంది? ఈ భూమండలం చిన్న భూమండలం. ఈ భూమండలం మీదనే మేము ఇంకెంత చిన్నవాళ్ళం. కనుక మమ్మల్ని రక్షించడానికి నీవు ఎక్కడో వైకుంఠంలో ఉండే మహావిష్ణు స్వరూపానివి. నీవు మా కోసం ఎన్నెన్నో అవతారాలు ధరించి వచ్చావు. మత్స్యాదిభిరవతారైరవతారవతా అవతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. నీవు మత్స్యావతారం, కూర్మావతారం, ఇలాగ ఎన్నో అవతారాలు ఎత్తి ఎంతోమంది రాక్షసులను సంహరించి మంచి వాళ్ళనందరినీ రక్షించిన వాడవు కనుక నన్ను కూడా అట్లా రక్షించవలసిందే. నాకు కూడా రాక్షస బాధ లాంటిది ఉంది. అవతారవతా అవతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. నేను ఈ సంసారం అనే ఈ తాపం నుంచి భయపడి ఉన్నానయ్యా కనుక నాకు ఈ సంసార తాపం అనేదే శత్రువు, ఇదే రాక్షసం. కనుక ఈ రాక్షసం నుండి, ఈ రాక్షస శక్తి నుండి నన్ను రక్షించు. నీవు రక్షించే స్వభావం కలిగిన వాడివి కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు ఇంతకుముందు మత్స్యాదిభిరవతారై, మత్స్యకూర్మాది అవతారాలతో అవతారవత పై నుండి కిందికి దిగి వచ్చావు. ఎన్నో అవతరణలు చేశావు, కిందికి వచ్చావు. వచ్చి వసుధాం ఈ భూమండలాన్ని సదా ఎల్లప్పుడూ కూడా అవతా రక్షిస్తూ వస్తున్నావు కనుక నీవు ఇప్పుడు నన్ను కూడా అదే విధంగా రక్షించాలి. భవతా అహం పరిపాల్య పరిపాల్యో భవతా భవతాపభీతోహం. మత్స్యాదిభిరవతారైరవతారవతా అవతా సదా వసుధాం పరమేశ్వర. నీవు పరమేశ్వరుడివి కదా, మొత్తము ఈ సమస్తాన్ని పరిపాలించే మహారాజు, ఈశ్వరుడి, పరమేశ్వరుడి, మహారాజు, సార్వభౌముడివి కనుక నేనెంతటి వాడిని, నన్ను రక్షించడం నీకెంత పని? కనుక ఒక్కసారి నన్ను అలా రక్షించు తండ్రి. దామోదర, నీవు ఎంతటి వాడివని చెప్పాలి అంటే చెప్పడానికి వీల్లేనంతటి వాడివి. అనంతుడవు అంటారు. అందుకని తల్లి ఒకసారి నిన్ను బంధించాలని ప్రయత్నం చేసి 2 అంగుళాల తాడు మాత్రమే ఎప్పుడూ మిగిలిపోయిందట, అలా చెప్తారు ఆ యశోదామాతకు. కానీ చివరకు ఆ భక్తి అనురక్తి వాటికి నీవు లొంగిపోయి బంధింపబడ్డావు. దామోదరుడు నీ ఉదరాన్ని ఒక తాడుతో బంధించాలని ఆ అమ్మ ప్రయత్నం చేసిందని చెప్తాడు. అనంతమైన ఉదరం, అనంతమైన శక్తి నీవు. దామోదర గుణమందిర, పోనీ నీవేమి గుణాలు లేనివాడివా, నిర్గుణుడివా? కేవలం అంటే కేవల నిర్గుణుడివి కాదు, నీవు నిర్గుణుడివి, సగుణుడివి. గుణవాన్ గుణగమ్యశ్చ, గుణాతీతో గుణప్రియ, అన్నీ ఉన్నాయి నీలో. కనుక నీవు దామోదర గుణమందిర. ఇంకా ఇప్పుడు నేను ఎలా చూడాలి? ఇంత శక్తి సంపన్నుడివి, ఇన్ని రకాల వస్తువులకు అధిపతివి, సమస్త ప్రపంచానికి అధిపతివి కనుక సుందరవదనారవింద, నీ ముఖపద్మాన్ని చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తుంది. సుందరమైన ముఖపద్మం కలిగిన వాడా గోవింద. గో అంటే అనేక అర్థాలు, అందులో
వేదం కూడా ఒకటి. కనుక వేదంలో వేద దర్శనం చేసేటటువంటి మహానుభావుడి, వేదం దర్శించిన మహానుభావుడి కనుక సుందరవదనారవింద గోవింద భవజలధి మథనమందర. ఈ సంసార సముద్రం అనేది ఉంది, భవజలధి. ఈ సముద్రాన్ని మథించితే గాని అమృతం రాదు. మరి మథించటానికి ఒక పర్వతం కావాలి, మందర పర్వతం. మరి ఆ మందర పర్వతం ఎవరు? నీవే. నీవు అనే మందర పర్వతం, శ్రీ మహావిష్ణువు అనే మందర పర్వతం అందులో ఉంటే అప్పుడు చిలకడం సాధ్యమవుతుంది, అందులో నుంచి అమృతం ఉద్భవిస్తుంది. కనుక భవజలధి మథన మందర పరమం ధరమపనయత్వం మే. ఇక నేనంటావా, నాకెప్పుడూ భయమే. ధరం అంటే భయం, నన్నేమో భయం ఆవహించి ఉంది. నీవు ఉంటే ఆ భయం. అందుకని నీ అభయహస్తాన్ని ఆశ్రయించుకొని ఎప్పుడూ నేను భయం లేకుండా ఉంటాను. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమం ధరమపనయత్వం మే. నాకున్న ఈ పరమ భయాన్ని తొలగించి పరమ అభయహస్తాన్ని ప్రసాదించు. నీవు ఎలా ప్రసాదిస్తావు? నీవు కరుణతో దయతో ప్రసాదించవలసిందే కానీ నాకేదో గుణగణాలు ఉన్నాయి, నాకేదో శక్తియుక్తులు ఉన్నాయి, ఇదంతా ఒట్టి మాట. నీవు నన్ను కరుణించాలంతే. తప్పులు ఎన్ని చేయలేదు నేను? ఇన్ని తప్పులు చేసిన వాడిని నేను చాలా గొప్పవాడిని, నన్ను మరి నాకు ఇవ్వు అని ఎలా అడుగుతాను నేను? కనుక నా తప్పులన్నిటినీ క్షమించవలసిందే దయతో. కనుక నారాయణ, అన్నీ తెలిసిన వాడివి. నారం అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికే నిలయమైన వాడివి, జ్ఞానానికే స్థానమైన వాడివి నీవు. నారాయణ కరుణామయ, కరుణామయుడివి నీవు, అందుకని దయామయుడివి. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకవు చరణవు. నీ పాదాలను శరణు వేయడం ఒక్కటే మార్గం. కనుక శరణాగతి చేస్తున్నాను, సంపూర్ణ శరణాగతి చేస్తున్నాను. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకవు చరణవు. ఈ స్తోత్రం షట్పదీ స్తోత్రం. ఈ స్తోత్రం నిరంతరం నా వదన పద్మంలో, నా ముఖ పద్మంలో ఉండేటట్లు చెయ్యి. నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, నీ శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, నీ దయను జ్ఞాపకం చేస్తుంది, నా అల్పత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఇటువంటి షట్పదీ స్తోత్రం నా వదన పద్మంలో, ముఖ పద్మంలో నిరంతరం ఉండేటట్లుగా చెయ్యి, నిరంతరం ఈ స్మరణ జరిగేటట్లుగా చెయ్యి తండ్రి అని ఈ విష్ణు షట్పదీ స్తోత్రాన్ని ముగించారు ఆదిశంకరులు. కనుక ఈ షట్పదీ స్తోత్రాన్ని మనం అందరం కూడా నిరంతరం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసుకుని ఆ భగవంతుని గుణగణాలను, మనలో ఉండే లోపాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ భగవంతుని అనంతత్వాన్ని, మనలో ఉండే అణుత్వాన్ని నిరంతరం స్మరించుకుంటూ, ఆయనకు సంపూర్ణ శరణాగతి చేస్తూ హాయిగా ఆ స్వామి చరణాల విందాల దగ్గర ఉంటూ, ఆ స్వామి పాదపద్మాల దగ్గర ఉంటూ సుఖంగా ఈ భవబంధం భవ దుఃఖంలో నుంచి బయటపడదాం. అందరం హాయిగా ఉందాం. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఓ